నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపం వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద సంకేతమే రక్షణ గీతం. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద సంకేతమే రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల మా తండ్రి, నీవు అనుగ్రహించిన మరొక ఆరాధనా దినమును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అన్ని కాలములందు ఏకరీతిగా ఉండి నిత్య జీవము గలవాడై ఉండి మరణమునకు లోనైన మమ్ములను నిత్యత్వములోనికి మార్పు చెందించకోరి మా హృదయమందు ప్రత్యక్షత గల మనసు ఏర్పడుట కొరకు నీవు చేయుచున్న ఈ కార్యమంతటిని బట్టి నీకు స్తోత్రములు. దయచేసి మా ఆత్మల క్షేమం కొరకు ఈ వాక్యమును మా యందు ఫలింపచేసి మేము దీని వలన పొందు మేలు చేత నీ రక్షణ నందునట్లు నీ ఆత్మచేత మమ్మల్ని బలపరచమని ఉపదేశించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. మనం ఎప్పుడూ చెప్పుకునే రీతిగా దేవుడు నరులను నిత్యము జీవించేవానిగా చేశాడు. కానీ జీవించేవానిగా ఉన్నప్పుడు ఏది చేస్తే నశించిపోతామో తెలియచేశాడు. జాగ్రత్త పడమన్నాడు. కానీ జాగ్రత్త లేకపోవడం చేత మనం మరణించాం. ఇప్పుడు మరణించిన స్థితిలో ఉన్న మనలను నిత్య జీవం కొరకు ఏం చేస్తే మనము మార్పు పొందుతామో మనకు తెలియజేస్తున్నాడు. ఈ కాలంలో ఉన్న మనం ఆయన నీతిని ఎప్పట్లాగే ఈరోజు కూడా తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. మరలా చదువుతాను. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ
ఎలాగూ నిలుచును. మన భాషకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రశ్న ఉంది అంటే ఒక జవాబు ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రశ్నలు జవాబుతో కూడి ఉంటాయి. ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలోనే జవాబు కూడా ఇమిడి ఉంది. ఇది చదివిన వాళ్ళకి ఎవరికైనా మనసులో తోస్తుంది. ఏంటని? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటే నిలవదు అని జవాబు అందులోనే ఉంది. ఈ ప్రశ్న ఏంటి? అసలు దీనికి జవాబు ఏంటి? కొద్దిగా మనం చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి, లోకములో అనకుండా ఈ లోకము అంటే ఇప్పుడున్న మనము నివసిస్తున్న ఈ లోకము అంటే ఈ జనుల చేత పొందింది అంటే జనులు ఉంటే అది లోకం. లోకానికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే అది లయమైపోయేది. అంటే ప్రళయకాలం ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు లయమైపోతుంది. లోకం అంటే ఇది డిక్షనరీలో చూస్తే మీకు అర్థం దొరుకుతుంది. అంటే ఏంటి? మొత్తానికి దీనికి ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలన్నీ కలిపితే ఏం తెలుస్తుందంటే చూడబడినది లోకము. నశించిపోయే స్వభావము కలిగి, గుణము కలిగి, లేదా ప్రవృత్తి కలిగి, స్థితి కలిగి చూడబడినది కంటికి కనిపించే ఈ లోకము. అంటే నశించిపోయే ఈ లోకపు జీవనోపాధి అంటే జీవన ఉపాధి అంటే బ్రతుకు తెరుగు, బ్రతికే దారి తెలిసి ఉపాధి. మనం అంటాం కదా, ఉపాధి అంటే ధర్మబద్ధంగా వచ్చేదాన్ని ఉపాధి అంటాం. మనకిప్పుడు ప్రభుత్వం వారు కూడా ఉపాధి పథకం అని ఒకటి పెడుతుంటారు. ఉపాధి అంటే ఏంటి? పని చేస్తాం, సంవత్సరానికి ఇన్ని రోజులని పని దినాలు చూపిస్తారు. ఆ పని దినాల్లో మనం ఎంత పని చేసామో ఆ పనికి కావలసిన డబ్బు మనకి, అది ఒక పథకం, ఉపాధి హామీ పథకం అంటాం. అలాగా జీవన ఉపాధి ఈ కనిపించే ఈ లోకంలో, నశించిపోయే ఈ లోకంలో మనుషులు బ్రతకడానికి, జీవించడానికి, న్యాయముగా సంపాదించేటువంటి దారి కలిగిన వాడు. జీవనోపాధి అంటే జీవనోపాధి అంటే జీవించడానికి కావలసిన డబ్బు కలిగిన వాడని కాదు అర్థం. కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించే స్థితి కలిగిన వాడని అర్థం. అంతేగాని అది అధర్మ సంబంధమైన దానికి ఉపాధి అనరు. ఈ నశించిపోయే ఈ లోకంలో మనం బ్రతికితే ఈ జీవనోపాధి అంటే ఈ లోకము, ఈ జీవనోపాధి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కావు. ఇలాంటి జీవనోపాధి కలిగిన వాడై ఉండి ఒకడు ఎవడైనా తన సహోదరునికి లేమి కలగడం అంటే దారిద్ర్యము సంక్రమించడం, పేదరికం కలగడం. ఎవరికైనా దరిద్రత కలిగిట చూచి, అక్కడుంది చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ నిలువదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని ప్రేమ ఎలాగో నిలిచినంటే నిలువదు అని. ఆ నిలువదు అనేది ఇందులో మనం కలుపుకుంటాం. తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ నిలువదు. ఇందులో ప్రధానమైనది ఏంటంటే నిలుచుట. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని ప్రేమను నిలుపుకోవాలి అంటే, దేవుని ప్రేమ అంటే దేవుని వలన ఉత్పన్నమైన ప్రేమ. దీని గురించి చూడాలంటే దీని పై వాక్యం చదివితే మనకు తెలిసిపోతుంది. 16వ వాక్యం అంటే 13 నుండి ఒకసారి చూద్దాం.
సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము అక్కడ గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే ఇది అప్పటికే వాళ్ళకి బోధించాడు యోహాను. మనకు తెలిసిన సంగతే అది అని, కానీ నిజానికి ఇది ఇంకా మనకు తెలియదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ మాటలు మరణాన్ని జయించే మన కొరకు వ్రాయబడినవి. ఈ మాటలు మన యందు లేకపోతే మనము నిత్య జీవానికి పనికిరాం. మనం చాలా తేలికగా క్రైస్తవులను జీవిస్తుంటాం. మనకు కలిగిన దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఆనందంగా గడుపుతూ ఏదో పాట పాడి ఆరాధనకి వెళ్ళొచ్చి ఓ పూట ఉపవాసం ఉంటే మనం పరలోకానికి అర్హులమైపోయాం అనేటువంటి భావనలో మనం ఉన్నాం. మనలో ఎంత మార్పు చెందవలసి ఉందో మనకి ఈ మాటలన్నీ మనకి తెలియజేస్తుంటాయి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నేను ఎందుకు మీకు చదువుతున్నానంటే ఈ 17వ వాక్యానికి ఇది నేపథ్యం అన్నమాట. ఈ మాట 17వ వాక్యం దగ్గరికి మనల్ని తీసుకొస్తుంది ఈ వివరం అంతా. పై విషయాలన్నీ మనం ఇప్పుడు వివరంగా చూడడానికి అవ్వదు, కానీ దీని నేపథ్యాన్ని మాత్రమే, ఈ అర్థాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. అంటే ఇప్పటికి అర్థమైపోవాలి నరహత్య అంటే ఏంటో. నరహంతకుడు అంటే ఎవడు? తన సహోదరుని ద్వేషించేవాడు. ద్వేషించడం అంటే ఏంటి? ఇప్పుడు మనకు 17వ వాక్యంలో ఉంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ అంటే ఏంటో ఒక విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అంటే ఇక్కడ ఏం చేయాలి? నీ సహోదరుని నిమిత్తము నీవు ప్రాణం పెట్టాలి, అంతే కదా. దీన్ని ఇందులో మనకు అన్వయించుకుంటే ఇలాగ చేయడం వలన ప్రేమ అంటే ఏంటో మనకి తెలుస్తుంది. అంటే మన దగ్గర ప్రేమ ఉంది అనడానికి ఎలా తెలుస్తుంది? మన సహోదరుని కొరకు మన కొరకు ప్రభువు చేసినట్లు చేస్తే మనలో ప్రేమ ఉందని మనకు తెలుస్తుంది. అది అక్కడ రాసింది. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. బద్ధుడు అంటే బంధింపబడినవాడు, తప్పించుకోలేనివాడు, తప్పచూచుకొన మార్గము లేనివాడు బద్ధుడు, అంతే. బద్ధులమై ఉన్నాము. ఈ పదాల వరవడి లేదా అర్థం మన దగ్గర ఉంటేనే కానీ ఈ దేవుని మాట మన హృదయాన్ని హత్తుకోదు. యేసుక్రీస్తు ఇది బద్ధులము అని ఎందుకు అలా చెప్పబడి ఉందంటే ఈ మాట ఇది చాలా మంచిది. మరి తప్పించుకో చూచేవాడికి మాత్రం ఈ పదం ప్రమాదకరమైనది. బద్ధుడు అంటే చెప్పాం కదా, ఇక తప్పించుకొని పోవడానికి వీల్లేనివాడు అని చెప్తూ ఈ విషయాన్ని మనకి తెలియచేశాం. ఈ మాట చదివినప్పుడు మన మనసుకి కొంచెం బాధ కలుగుతుంది. అసలు ఏంటి ఇది, ఇందులో ఏదో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నామే క్రైస్తవులం అంటే మనం బాధపడుతుంటాం. రాత్రి మనం నిన్న చదువుకున్న వాక్యంలో ఒకటి చదువుకున్నాం. ఇది ప్రసంగిలో ఒక మాట ఒకసారి మనం దీనికోసం చూద్దాం. రాత్రి మనం ప్రసంగిలో చదివినప్పుడు లేదు 2:24 తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను
నరునికి మేలుకరమైనది ఏదియు లేదు అని చెప్పిన తర్వాత రాయబడిన ఈ మాట కోసమే మనం ఇప్పుడు తీసాం. ఇదియును ఏదియును, ఇదియును అంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియు లేదు అంటే కష్టపడుతూ కష్టార్జితము వలన సుఖపడడం. కష్టము సుఖము అనేవి రెండు కూడా ఏంటి, అది వ్యతిరేక పదాలా అనుకూల పదాలా? అవి వ్యతిరేక పదాలు. కష్టము సుఖము ఒక పదంలో ఎక్కడ నివసిస్తాయి? ఒక విషయంలో కష్ట సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉంటే కష్టమైనా ఉంటుంది, లేదా సుఖమైనా ఉంటుంది. కానీ ఈ లేఖన భాగ ప్రకారంగా తన కష్టార్జితము చేత సుఖపడుట, దీనిని గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో వివరంగా చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ మీరు తీయవసరం లేదు, చాలా టైం అయిపోద్ది. అందులో ఏమని ఉంటుంది? సంతృప్తి కలిగి జీవించాలి అని, కలిగిన దానితో సంతుష్టి సహితమైన దైవభక్తి. దైవభక్తి చేసేవాడికి సంతృప్తి భక్తితో సహితమై ఉండాలి. దేవుని భక్తి కలిగిన దానితో తృప్తిపడి ఉండడం అనే స్వభావంతో అనుసంధానమై ఉండాలి. అది అలాగుంటే ఆ భక్తిపరునికి లాభదాయకం. అది ఆ పదం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది, కానీ మనందరికీ తెలిసిందే. అది సంతుష్టి సహితమైన అంటే సంతృప్తి సహితము కలిగినటువంటి దైవభక్తి. గొప్ప లాభము కాదు, ఆ లాభ సాధనము అంటే లాభాన్ని సాధించడానికి ఇది ఒక వస్తువు. ఇప్పుడు మనకి ఒక స్క్రూ డ్రైవర్ ఉందనుకోండి. స్క్రూ డ్రైవర్ అనే పనిముట్టు దేనికి పనిచేస్తుంది? స్క్రూని లూజ్ చేయడానికి, తీయడానికి పనికొస్తుంది. ఇంకా దేనికి పనికొస్తుంది? ఎంత బిగుసుకుపోయిన స్క్రూనైనా మానవుడు తన ఏ తెలివిని ఉపయోగించి ఏ బలాన్ని ఉపయోగించి తీయడం అంత సులువు కాదు. ఎంత బలహీనుడైన స్క్రూ డ్రైవర్ ఉంటే దాన్ని ఈజీగా తీసేయచ్చు. భక్తిపరుడికి దేవుని దగ్గర లాభం కలగాలి అంటే ఆ భక్తిపరుడి దగ్గర ఉండవలసిన ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ఏంటి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి అనేది స్క్రూ డ్రైవర్ లాంటిది. అది దేవుని దగ్గర ఆత్మ సంబంధమైన లాభం పొందడానికి ఇది సాధనం. అయితే ఈ వాక్యంలో ఏముంది చూడండి, తన కష్టార్జితము చేత సుఖపడుట అంటే కష్టపడి సంపాదించాలి. ఆ కష్టపడి సంపాదించిన దానిని అనుభవిస్తూ సుఖం అనుకోవాలి. అది సుఖం అనుకోవాలి క్రైస్తవుడు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వివరం ఇలాగ చదువుతూ ఉంటే ఇది బహు భయంకరంగాను బాధాకరంగా మనకు తోస్తుంది. కానీ యేసుక్రీస్తు పరలోకం నుండి మన కొరకు ఏం తీసుకుని వచ్చాడంటే మారు మనస్సు అనే ఒక గొప్ప మాటను తీసుకుని వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను భూమి మీద మొట్టమొదట ఏం చెప్పాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను మీకు మారు మనస్సును అనుగ్రహించుట. అనుగ్రహం అనేది ఎప్పుడు కలుగుతుంది? మన ఎడల అతనికి ఇష్టం పుట్టినప్పుడు, ప్రేమ కలిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ మారు మనస్సు అనే మనసు ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇవన్నీ చాలా సులభ సాధ్యాలు, చాలా సులువివి. సంతుష్టి సహితమైన దైవభక్తి లేదా కష్టపడి సంపాదించిన దానిని తిని సుఖముగా అనుకోవడం, తృప్తి అనిపించుకోవడం. సంతృప్తి అంటే మరి ఏమీ తినలేను అన్నట్లు. కష్టార్జితాన్ని అనుభవించడం అనేటువంటిది మనసుకు గనక మనం నేర్పుకోగలిగితే, లేకపోతే దేవుని వలన కలిగిన ఈ మారు మనసును ఆయన అనుగ్రహం వలన మనం పొందగలిగితే దాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. దీనిని మనం అంగీకరించాలి. ముందు నిజమే నేను ఎలా బ్రతకాలి అని, దానిని ఖచ్చితంగా గైకొని తీరాలి. అందుకే ఇక్కడ రాశాడు, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను అంతకంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. కంటెను అని ఆ అక్షరాన్ని అలాగ నువ్వు అనే ఒక ధాతువుతో ముగించాడు. తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే కాకుండా సుఖపడుట కంటేను ఇంకంతకన్నా ఇంకొకటి ఏది మనుషులకి మేలైంది లేదు.
అయితే అక్కడ రాసి ఉంది, నేను ఇప్పుడు చదివే అందుకోసమే, ఇదియును అనగానే మనం ఇలాంటి ముక్కల్నే బైబిల్లో దిట్టంగా చూడాలి. గనుక, ఎందుకనగా, ఇలాంటివే చాలా ప్రధానం ఇక్కడ. అందుకే ఉంది ఇదియును అంటే ఏదియును, కష్టార్జితము చేత ఉసూరుము అనుకుని బాధగా తినడం కాదు, తిని సంతృప్తిగా ఉండగలిగితే అది కూడా, ఈ గుణము కూడా, ఈ స్థితి కూడా గుర్తుపెట్టుకోండి. కష్టార్జితంతో మాత్రమే జీవితాన్ని ముడిపెట్టుకుని బ్రతకడం కూడా దేవుని వలన కలిగేదే తప్ప ఒక మనుషుడు వలన కాదు. ఎవడైనా మన దృష్టిలో తన కష్టార్జితాన్ని మాత్రమే తింటూ, తన కష్టార్జితం వలన మాత్రమే బ్రతకాలి అనుకుని ఎవడైతే గిరిగీసుకుని బ్రతుకుతుంటాడో అలాంటి వాడు మన కంటికి ఎక్కడన్నా కనిపిస్తే మనం ఒకటి గుర్తించాలి, ఇది దేవుని వలననే ఇతనికి కలిగింది. ఒకవేళ మన దగ్గర అది లేకపోతే నేను ఇంకా దేవుని దగ్గర పొందుకొనవలసి ఉన్నది. నేను ఇంకా నా మనసు సునాయాస సంపాదన మీద, నాకు ఈ అనవసరమైన ఉదాహరణలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడికి వ్యాపారం అంటే చాలా ఇష్టం. నేను చాలా తక్కువ డబ్బుతో చదువుకునే రోజుల్లో వాడు చాలా ఎక్కువ డబ్బుతోటి ఉండి చదువుతూ ఉండేవాడు. అతను నాకు కోరి నాతో స్నేహం చేశాడు. అతను ఇప్పుడు కూడా ఉన్నాడు, పెద్ద వ్యాపారవేత్త. అతను ఒకసారి నేను పాడేరులో ఉన్నప్పుడు, మేము విడిపోయినా కాలేజీ అయిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం, ఫోన్ చేస్తూ ఉండడం జరిగేది. ఏం చేస్తున్నావురా నీవు, అది ఇది అంటే నేను అన్నాను, నీకు వ్యాపారం ఇష్టం కదా, ఇప్పుడు రా పాడేరు, ఇక్కడ మంచి వజ్రాల వ్యాపారం సాగుతుంది, వచ్చి నువ్వు కొద్దిగా పెట్టుబడి పెడితే చాలు, నీకు చాలా డబ్బు వస్తుంది అన్నాను. అంటే వాడు ఏమన్నాడంటే, నాకు వ్యాపారం అంటే ఇష్టమే కానీ ఇలాంటి వ్యాపారం ఇష్టం ఉండదురా, ఇది ఫ్రీ మనీ అన్నాడు. అసలు చాలా డబ్బు అంటే వాడికి చాలా ఇష్టం, సంపాదన అంటే ఎన్ని వ్యాపారాలు చేస్తాడో, చాలా చాలా రకాల వ్యాపారాలు చేస్తుంటాడు. ఇదేంటి అలా అనేసావు అంటే, ఇదేముంది, అక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చి కొంటాం, అక్కడ దాన్ని తీసుకెళ్ళి 10 లక్షలకు అమ్ముకుంటాం, అది కాదురా వ్యాపారం అంటే, ఇది ఫ్రీ మనీ, ఈ డబ్బులు నాకొద్దు, నేను కష్టపడి వ్యాపారం చేస్తాను. ఆ తర్వాత అంటే వివరం చెప్తున్నాను నేను. కొంతమంది సునాయాసంగా వచ్చే ధనాన్ని, అయితే అతను క్రైస్తవుడు కాదు, ఈ రోజు వరకు క్రైస్తవుడు కాదు, అతను దేవుని ఎరిగినవాడే. మనం సునాయాసంగా వచ్చే ధనాన్ని దేవుని పిల్లలు అపేక్షింపకూడదు అని ఇంకెంతకన్నా ఖచ్చితంగా ఎక్కడ చెప్పాలి? ఈ మనసు మనకి రావాలి అంటే అది మన శక్తి వలన కాదు, దేవుని వలన వస్తేనే ఆ గుణం మనకు వస్తుంది. మన కష్టార్జితం వలన మనం బ్రతకాలి అనేది. ఇందుకోసం మనం తెచ్చాం ఈ మాట కోసం, దేవుని వలన కలుగునదే ఇది. కనుక ఇక్కడ ఈ వాక్యం మనం చదివినప్పుడు, మనము సహోదరులను ప్రేమింప బద్ధులమై ఉన్నాము, మన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము, ఇది మనకి దేవుని వలననే కలగాలి తప్ప మన స్వశక్తి చేత మనం తెచ్చుకోలేము. అందుకే ఈ 17వ వాక్యం మనం చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి మన దగ్గర ఉండి నా సహోదరునికి లేమి కలుగుట చూచి కూడా అతని మీద నేను కనికరము చూపించకపోతే దేవుని ప్రేమ నాలో నిలవదు అనేది ఈ వాక్య సారాంశం. పైనుండి మనం చదువుకుని వచ్చాం. ప్రేమ అనేది ఏంటి అంటే మన వారి కోసము మనం ఆహుతి అయిపోవడం, మన సహోదరుల కొరకు మనము త్యాగం చేయడం, మనకున్న దానిని వారికి ఇవ్వడం. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది అంత తేలికైనది కూడా కాదు. ఇర్మియా 13:23 చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అంటే అర్థం ఏంటి? మార్చుకొనలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనలేదు. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును.
దేవుడు చెప్పిన మాట. ఇది అస్సలు క్రైస్తవులు మర్చిపోకూడదు. నేను ఇప్పుడు చాలా రోజుల క్రితం ఈ ప్రభువుని అంగీకరించిన కొత్తలోనే దేవుడు దీని చేత నన్ను దర్శించడం, దీన్ని బట్టే నేను చాలా రోజులు ప్రభువు దగ్గర అడిగాను, మరి ఇంత కష్టమైతే ఎలాగంటే నాకు తెలిసిన జవాబు ఏంటంటే, నన్ను అడుగు నీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతివాడు పొందుకును అని దేని కొరకు చెప్పాను నేనైతే అని. అడగాలి. నీవు నీ హృదయంలో నీకున్న దాంతో సరిపోలేదు అనిపిస్తుందా, ఇంకా కావాలి అనిపిస్తుందా, అడిగి చూడు. ఈ మాట ప్రతివాడు కంఠత పెట్టుకుని ఉండాలి మనం. కూషు దేశస్థుడు తన చర్మమును, చిరుతపులి తన మచ్చలను మార్చుకొన వీలు లేదు. మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మిగిలింది చదవండి. మనము మారలేము. ఒక మనుష్యుడుకి ఇదంతా కష్టమే. పోల్చుకోండి, ఇందాక ఇర్మియా చేత దేవుడు పలికించిన మాటతో ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు కలుగుతున్న బాధను పోల్చుకోండి. అలా ఇవ్వకపోతే దేవుని ప్రేమ నాలో నిలువదా అని. నిలవదు. అయితే మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఎందుకు ఇది ఇలా రాయబడిందంటే, ఇది ఒక నిబంధన. మనం ఎప్పుడు మనం చెప్పుకుంటామే, దేవుని యొక్క సంకల్పములో దేవుడు ఊహించినది ఏంటి అంటే, చావునకు లోనైన నరుడు చావును తప్పించుకొని నిత్యము జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పములో ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నియమాన్ని ఏర్పరిచి దానిని నెరవేర్చేవాడిగా యేసుక్రీస్తును భూమి మీదకి దేవుడు పంపించాడు. అంటే దేవుడు తానే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ నియమములో ఒక భాగాన్ని మనం చదువుతున్నాం. బీదలను కనికరించడము, కటాక్షించడము, సహోదరులకు అప్పివ్వడము, వారి అవసరాలు తీర్చడము అనే దానిలో దరిదాపుగా ఆఖరి వాక్యాలకు మనం వచ్చాం. ఈ పరంపరలో ఆఖరి వాక్యం మనం చదువుతున్నాం. ఇది దేని చేత దేవుడు ఇలాంటి నిర్ణయం చేశాడు అంటే, మనం రాత్రి వాక్యంలో చెప్పుకున్నట్టున్నాం కదా, దేవుడు మానవులు అటు ఇటు తప్పిపోకుండా ఆయన నియమములో నిలిచి ఉండడం కోసం దేవుడు ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని చేశాడు. శిక్షణ పొందాలి అని, వాళ్ళు అభ్యాసం చేసుకోవాలని, నేర్చుకొని ఈ నియమములో స్థిరపడాలనే దేవుడు చేశాడు తప్ప ఇది నరులను తొలగించేది కాదు, ఆయన నీతిలో ఇమిడ్చేది. నరులను ఇబ్బందులు పెట్టేది కాదు, శాశ్వత సంతోషానికి పునాది వేసేది ఇది. కనుక ఇక్కడ లేఖనంలోని ఈ లేఖనం చాలా కష్టంగా ఉంటుంది ప్రతి విశ్వాసికి. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాలి, నిబంధన, దేవుని నిబంధన. దీనిని మనం చదువుతున్న దీన్ని క్రొత్త నిబంధన అని అంటాం. ఇంతకు ముందు ఒక నిబంధన ఉంది, అది పాత నిబంధన. క్రొత్తది ఏర్పడింది అనగానే ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్నది పాతదైపోతుంది. అయితే పాత నిబంధన ఉట్టిదేనా అంటే కాదు, నూతన నిబంధన యొక్క దృష్టాంతమే పాత నిబంధన. అయితే నూతన నిబంధన వచ్చినప్పుడు ఈ నిబంధన అంటే, అసలు నిబంధన అంటే ఏంటి అంటే, అందులోనే ఉంది బంధన అంటే బంధించి ఉంచేది. ఒక్కదాన్ని అయితే కడితే దాని బంధనానం. ఇప్పుడు ఉదాహరణకి ఒక మేకను కానీ లేకపోతే ఒక పశువును కానీ దాని ఒక మెడకి తాడు వేసి కట్టేస్తే అది బంధించడం కాదు. దాని మెడకు ఉన్న తాడును తీసి మరొక కర్రకి మరొక రాటకి కడితే అప్పుడు అది బంధమవుతుంది. నిబంధన అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్షంగా వచ్చేది అయి ఉండదు. ఇప్పుడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే లీటర్ నూనె ఇస్తాడు. నీ 100 ఇవ్వకపోతే నీకు లీటర్ నూనె రాదు. ఎదురుగా నూనె ఉంటుంది, ఇదంతా నీదే, మీకోసమే అని రాసి ఉంటుంది, నీకు అన్నీ అందుబాటులోనే ఉంటాయి, కానీ అది నీది అన్నిటికీ అవ్వదు. నీవు 100 రూపాయలు ఇచ్చి నూనె తీసుకోవడానికి వరుడో ఉంటే నీవు 100 రూపాయలు ఇచ్చేసావంటే అక్కడ నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ ఉన్న నూనె ప్యాకెట్ నీదే, ఇంకా అది ఎవడో ముట్టుకోవడానికి లేదు. ఆ తర్వాత ఎవడైనా వచ్చి నేను 500 ఇస్తాను అది నాకు ఇమ్మన్నా ఆ కుట్టువాడికి దానిని మళ్ళా తీసుకునే హక్కు ఇంకా ఉండదు. అదే నిబంధన.
దేవుడు నీవు ఇలాగ చెయ్యి, దీనివలన నీకు ఇది లాభం వస్తుంది, నీవిలాగ అనుసరించు, నీకు ఇది కలుగుతుంది, నీవిది పొందుకుంటావు. బైబిల్ మొత్తం మీరు చూడండి, అది నిబంధన. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా, నిబంధన అంటే ఇద్దరి మధ్య ఒప్పందం. దేవుడు నిత్య జీవము గల దేవుడు తాత్కాలిక జీవము కలిగిన నరుడితో చేసినటువంటి నిబంధన. చనిపోయే వానితో చావు లేనివాడు చేసిన నిబంధన. శాశ్వతుడు అశాశ్వతునితో చేసినటువంటి ఒక నిబంధన. ఏది గొప్ప? నిత్యజీవము, మరణం లేనితనము, అది గొప్ప. ఆ గొప్పవాడు మరణించేవాడితో చెప్పాడు ఈ మాట, ఏమని అంటే, నీలో నా ప్రేమ నిలిచి ఉండాలి. ఏదైనా చూడండి, నాకు ఏదైనా అడిగాను అనుకోండి, నాకు ఎవరైనా 1 కేజీ బియ్యం ఇచ్చారనుకోండి, ఆ బియ్యం నా దగ్గర నిలిచి ఉండాలి అంటే కారిపోకుండా ఉండే ఒక సంచి కావాలి. లేదా ఏదైనా ద్రవ పదార్థం ఇచ్చారంటే కారిపోకుండా ఒక చిల్లి లేని ఒక గిన్నె కావాలి, ఒక పాత్ర కావాలి. దేవుని ప్రేమ ఒక మనుషునిలో నిలిచి ఉండాలి అంటే ఏం కావాలో ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. నీకు దేవుని ప్రేమ లేకపోతే నువ్వు బ్రతకగలవా? నీ కొరకు ఆయన మరణించిన మరణము ఆయన ప్రేమకు గుర్తు. అది నీలో నిలిచి ఉంటేనే ఆ ప్రేమ వలన నువ్వు లాభం పొందుతావు. నీలో నిలిచి ఉండకపోతే దేవుని ప్రేమ వలన నీకే ఫలితం ఉండదు. నీలో నిలిచి ఉండాలంటే నీవేం చేయాలి? నీ సహోదరుణ్ణి నీవు కనికరించాలి, అంతే. దేవుని యొక్క ప్రేమ నీలో నిలిచి ఉండకపోతే నీవు నిత్య జీవానికి పాత్రుడవు కావు. ఎందుకని? దేవుని ప్రేమతో నీకు సంబంధం లేదు. దేవుని ప్రేమ అంటే ఏంటి? దేవుడు నరుని కొరకు ప్రాణం పెట్టాడు. మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. నా నిమిత్తమే పెట్టాడు అనుకుందాం. నా నిమిత్తం ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆయన యొక్క ప్రేమ అందులో కనిపిస్తుందని ఆ వాక్యంలో ఉంది. అయితే ఆయన చూపిన ప్రేమ నా యందు నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉంటే ఆ ప్రేమ కలుగజేసేటువంటి లాభానికి నేను అర్హుణ్ణి, ఆ లాభాన్ని నేను పొందగలను. ఆయన ప్రేమ నాలో నిలిచి ఉండాలి అంటే నేనేం చేయాలి? ఈ లోకపు జీవనోపాధి కలిగిన నేను నా సహోదరుల్లో ఎవరికైనా లేమి కలిగి ఉండడం చూసినప్పుడు నేను ఏం చేయాలి? ఆయన మీద కనికరము చూపించాలి. నా కష్టార్జితం, అది కూడా జీవనోపాధి. మీరు చదవండి, ఒక డిక్షనరీ తీసుకొని, తెలుగు డిక్షనరీ. ఉపాధి అంటే ఏంటి? జీవనము అంటే ఏంటి? జీవన ప్లస్ ఉపాధి, జీవనోపాధి. ఈ పదానికి అర్థం తెలుస్తుంది. దాన్ని ఎవరూ చెప్పక్కర్లేదు, అదేదో పెద్ద ఘనకార్యం కూడా కాదు. కొద్దిగా ఆసక్తి కలిగి నా ఆత్మస్థితి ఎలాగుంది, నా హృదయ స్థితి ఎలా ఉంది, నేను పరలోకానికి పనికొస్తానా, కాలం మారుతుంది, అనేకమైన మార్పులు కనిపిస్తున్నాయి, ప్రభువు రాకడకు సూచనలు కనిపిస్తున్నాయని జాగ్రత్త వహించగలిగితే, నీ జీవితం మీద నీ కొంచెమైన స్పృహ ఉంటే, ఏం చేసి ఈ లోకాన్ని తప్పించుకొని నేను పోవాలనే ఆలోచన నీకుంటే, ఈ వాక్యం మీద దృష్టి పెడితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ పని మనం చేసి తీరాలి. ఈ పని చేయని వాడు ఎన్ని అనర్థాలకు గురి అవుతాడో మనం ఇందులో చదివాం. మనం సహోదరునికి అలాంటి స్థితి ఉన్నప్పుడు వాని మీద కనికర పడకపోతే వాడు సహోదరుని ద్వేషించినవాడు. ఇప్పుడు మీదకి మెట్లెక్కుతున్నాం మళ్ళా మనం 13వ వాక్యం వరకు. ఇలా ఎవడైతే చేయడో వానిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు, వీడు నేను పోయినట్టే లెక్క. ఇంకా అంతేకాదు, అలాగ చేయకపోవడం వలన మేలు పోన్లే అని చూరుకుందామా అంటే నాలో దేవుని ప్రేమ నిలలేదంటే కుదరదు. వాడు తన సహోదరుని ద్వేషించిన వాడితో సమానం. ఇంతకుముందు మనం చదువుకున్నాం చాలా ఈ వాక్యాలకు సంబంధించి. అలా చేయకపోతే మనకు పాపం తగులుతుందని, మీలో పేదవాళ్ళు ఉండక మానరు అని, అసలు వాళ్ళ పేదరికమే, ఆ పేదలే నీవు ఇలాంటి దాతృత్వ స్వభావం కలిగిన వాడవో కలిగించడానికి కారణభూతులు వాళ్లే అన్న సంగతి మనం చదువుకున్నాం. కనుక ఇలా చేయకపోతే నీవు సహోదరుని ద్వేషించిన వాడవు. సహోదరుని ద్వేషించిన వాడు అంటే ఆ సహోదరుని చంపిన వాడితో సమానం, నరహంతకుడితో సమానం. ఉందా లేదా? సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు
నిత్య జీవము ఉండదు. నిత్య జీవానికి కారణభూతమైనటువంటిది ఏది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి అంటే నీవు ఖచ్చితంగా లేని వారికి అవశ్యముగా నీవు సహాయము చేసి తీరాలి. ఈ మాట కాదు, కూడదు అని ఒకవేళ నీ హృదయం కఠినపడితే జాగ్రత్త చేసుకో. ప్రభు దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ఏడు, ప్రభువా నా హృదయం కఠినమైంది, నీ ప్రేమ చేత నా హృదయాన్ని మార్చు. ఇదిగో ఇలాంటి గుణము నీ వలనే కలుగుతుంది, నీవే ఇస్తావు, మారు మనస్సు నీదే, పాప క్షమాపణ నీదే, ప్రభువా నీవు ప్రేమ స్వరూపివి, నన్ను కనికరించని ఆయన పాదాల దగ్గర పడి నువ్వు ఏడ్చి ఆ గుణాన్ని సంపాదించుకోవాలి. నీ సహోదరుల్లో ఎవడు బాధ అనుభవిస్తున్నా ఆ బాధ్యత సాటి సహోదరులమైన మనదే. మనము చూడకపోతే వానికన్నా మనకే ఎక్కువ నష్టం. అది గుర్తుపెట్టుకోండి. నీవు సంపాదించిన భక్తి ఎందుకు కొరగాకుండా పోతుంది దీన్ని కనుక అనుసరించకపోతే. ఎందుకంటే దీని పూర్వాపరాలన్నీ నేను చూసి రుజువు చేసుకొని నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. ఇంత గట్టిగా నేను గింజుకుంటున్నానంటే అర్థం ఏంటంటే దీని నుండి తప్పించుకొని పోతే ఏ క్రైస్తవుడు నిత్యత్వాన్ని సంపాదించుకోలేడు. ఎందుకంటే యోహాను రాసిన పత్రికల్లో మాటలన్నీ ఎలా ఉంటాయో బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఎంత ఖచ్చితంగా ఈ 13వ వాక్యం నుండి వ్రాస్తూ వచ్చి ఈ 17వ వాక్యాన్ని ఇలాగ తెలియచేశాడో మీరు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటే ఎలాగ నిలుస్తుంది? నిలువదు అని అర్థం. దేవుని ప్రేమ నిలువని వాడు దేవుని వాడు కాడు అని మనకు సుస్పష్టం. ప్రతి క్రైస్తవుడు సంపాదించడం అనేది కాదు, ఇవ్వడం మీద దృష్టి పెట్టాలి. ఏమని సామెతల్లో మనం చదివిన వాక్యం ఒకటి గుర్తుందా? దినమెల్లా ఆశ పుడుతూ ఉంటుంది మనకి. నీతిమంతుడైతే వెనుక తీయక ఇచ్చిచుండును. ఈ సంగతి మర్చిపోకండి. దేవుని సంగమా, సంఘములో ఉన్నటువంటి పేదలు దేవుని పిల్లలు. ఇశ్రాయేలీలలో పేదలు ఉండక మానరు. ఆ పాలెములలో ఎక్కడెక్కడ ఉన్నారో చూసి వాళ్ళను ఉద్ధరించవలసిన బాధ్యత నీది. వాళ్ళ పోషణ భారము నీది కాదు సుమా, భారము నీది కాదు. ఈ గుణము నీదే అయి ఉండాలి. ఇచ్చే స్వభావము నిత్య జీవానికి ఒక కారకం. ఇప్పుడు కూరలోని చాలా కారకాలు ఉంటాయి. కారం, ఉప్పు, ఆవాలు, ఇలాంటివన్నీ అనేక కారకాలు ఉంటాయి. ఏ కారకము కొదువైనా ఆ కారకము వలన కావలసిన ఆరోగ్యము కానీ రుచి కానీ దాన్ని సంతరించుకోదు. మనము పరిపూర్ణము కావాలి అంటే ఈ లక్షణం చాలా ప్రధానమైనది. మన యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక ధనవంతుడైన యవ్వనుడు గురించి మనకు తెలుసు. వానికి యేసు ప్రభు తీక్షణంగా చూసి, నీవు పరిపూర్ణుడవు కావాలబ్బాయి, నీవు పరిపూర్ణుడుగా అవ్వాలి అంటే ఈ ఒక్క పని చేసి చాలు అంటే అతనికి అది ఇష్టం అవ్వలేదు. 10 ఆజ్ఞలు యథార్థంగా అనుసరించడానికి శక్తిమంతుడైన ఆ వ్యక్తే దీన్ని అనుసరించడానికి శక్తి సరిపెట్టుకోలేకపోయాడు, మనసులో దీన్ని ఇముడ్చుకోలేకపోయాడు. అంటే ఇది ఎంత ప్రధానమైందో చూడండి. ఈ వాక్యం చుట్టూ తిరిగిన ఎంత ఇది ఏ వాక్యానికి కొత్త నిబంధనలో లేదు. కనుక ప్రధానమైన అంశం ఇది. ఈ లోకములో జీవించడానికి ధర్మబద్ధముగా సంపాదించిన నీ సొమ్మును పేదవారికి నీవు ఇవ్వడానికి అర్హత కలిగి, నీవు సంపాదించిన యథార్థమైన సొమ్మే పేదవాడికి ఇవ్వాలి. నీవు తినేది కష్టార్జితమై ఉండాలి. రాత్రి చెప్పుకున్నాం, మన సొంత చేతులతో మంచి పని చేసి పేదలకు ఇవ్వాలి అని. మనం చాలా కష్టపడి మన చేతులతో సంపాదించుకుని మనం తిని దానితోనే సుఖాన్ని అంటే సంతృప్తి కలిగి ఉండాలి అని మనం చదువుకున్నాం. అదే డబ్బుని పేదవారికి తప్పనిసరిగా ఇవ్వాలి అని. ఈ పని గనక మనం చేయలేకపోతే మనలో ఏమీ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమను మనలో నిలిపి ఉంచే ఈ ఒక సంచి ఇది. ఈ స్వభావం, ఏ స్వభావం? బీదలను కనికరించడం అనే ఒక స్వభావము దేవుని ప్రేమను మనలో నిలిపి ఉంచేటువంటి ఒక కంటైనర్ లాంటిది, అది ఒక సంచి. ఇది
ప్రతి జీవితంలో ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితంలో ఇది తప్పనిసరిగా ఉండాలి. నేను మరలా ఇది చెప్పడానికి నాకు చాలా సంతోషం కూడా, ఎందుకంటే ఇది ప్రధానమైనది. ఇది దేవుడు ఒక అతను దేవుని ఏదో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒకడు ప్రభువుని శోధిస్తే చెప్తాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సు అన్ని దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పేసి ఊరుకోలా, దానితో సమానమైనది అని ఇంకొకటి చెప్పాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము అనేది ఒక గుణం. అది ప్రేమించడం అనేది ఒక గుణము. లేదు, దీని గుణము అనే కన్నా స్థిరపడిన గుణము, స్వభావము, అంటే చెదరిపోని గుణము. అది నిప్పుల్లో పడేసిన, నీళ్ళల్లో పడేసిన, కాళ్ళతో తొక్కిన, రాళ్లతో కొట్టిన ఏ గుణమైతే చెదిరిపోదో దానినే స్వభావము అని అంటాం. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, ఉదాహరణకి కుక్కను ఊరికే చెదగుట్ట తెలిసాం అనుకోండి, దాని స్వభావం అన్నది కోల్పోదు. ఒక పిల్లిని తీసుకుని శుభ్రంగా చెదగొట్టేయండి, దాని స్వభావం అన్నది కోల్పోదు. గుణము అయితే చెదిరిపోవచ్చు, కాలానుగుణంగా పరిస్థితులు పరిసరాల ప్రభావంతో గుణం చెదురుతుంది, కానీ స్వభావం ఎన్నడూ చెదరదు. దేవుని గురించి కూడా చెప్పబడి ఉంది కదా, దేవుడు కూడా తన స్వభావమునకు విరుద్ధముగా తానేమీ చేయలేడు. కనుక మన స్వభావముగా ఇవ్వడం అనేది మారాలి. ఇవ్వడం అంటే మా అక్క చెల్లెళ్ళకో మా అన్నదమ్ములకో ఇచ్చుకోవడం కాదు. కలిగిన వాడికి ఇస్తే నష్టం కూడా కలుగుతుందన్నది బైబిల్లో ఉంది. ఎవరికి ఇవ్వాలి? ఏమీ లేని వానికి ఖచ్చితంగా నీవు ఇవ్వాలి, నీ సహోదరుడికి ఇవ్వాలి. అంతేగాని బంధువా ఇదా, ఇంతకు ముందు వాడు చాలా గర్వంగా ఉన్నాడు, అవతల వ్యక్తితో సంబంధం లేదు. దేవుని ప్రజలారా, అవతల వ్యక్తి ప్రధానం కాదు. నీకు ఇవ్వడము అనే స్వభావం నీ దగ్గర సృష్టించుకోవాలి. నీవు ఇవ్వలేకపోతే ఏడవాలి, ఆ రోజు నువ్వు చనిపోయినట్లు లెక్క. ఇంటికి వచ్చి ప్రభు దగ్గర రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఏడువు, ప్రభువా నాకు ఈ స్వభావాన్ని ఇవ్వు, ఇచ్చే గుణము నాకు ఇవ్వు, ఇచ్చే గుణము నాకు ఇది నా దగ్గర లేదని నీవు దేవుని దగ్గర గోజాడిది సంపాదించుకోవాలి. ఇది లేనివాడు నరహంతకునితో సమానము, ఏ నరహంతకుని యందు నిత్య జీవము నిలిచి ఉండదు అని దేవుని సేవకుని ద్వారా అది సంక్షేపంగా వ్రాయబడి ఉంది. అలాగది ముగించబడింది. కనుక నిత్య జీవానికి నీవు వారసుడు కావాలి అంటే, పరలోక రాజ్యం నీకు కావాలి అంటే, నోటి మాటల చేత ఇది కుదరని పని. నోటి మాటలతో అవ్వదు. నీవు 100 సంవత్సరాలు స్తుతి చేసినా, నువ్వు 100 స్తుతి ఏదో పుస్తకం తీసుకొని రోజు వల్లి వేసినా నీకేమీ అవ్వదు. నీవు చేయవలసినదల్లా నీ ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా నీ దేవుని దగ్గరికి వెళ్ళి నీ హృదయాలోచన ఆయనకి తెలియచేయి. ప్రభువా, ఒకరికి పెట్టే బుద్ధి నా దగ్గర లేదు, లేని వానికి నేను ఇవ్వలేను. ఒక మనిషిని నేను ద్వేషిస్తుంటాను, వాడు నాకు నచ్చదని వాడిని నేను దగ్గరికే రానివ్వను, వాడి ఆపదలో ఇచ్చే బుద్ధి నాకు లేదు, నాకున్నదే 2 చొక్కాలు, నేను ఎలాగో చొక్కా ఇవ్వగలను, నేను ఇవ్వలేను అని నువ్వు ఏడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకు తెలుసు నరుని యొక్క బలహీనతలు. నేను ఎప్పుడూ మీకు చెప్తాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నది మర్చిపోకూడదు. మన ప్రధాన యాజకుడు అది ఎప్పుడు మర్చిపోవద్దు. మన ప్రధాన యాజకుడు మన కష్టసుఖాలన్నీ ఎరిగినవాడు. వేటి చేత మనం శోధింపబడతామో, ఏ విషయాలలో మనం బలహీనులమో, ఏ విషయాలలో దైవ సంబంధమైన కార్యాలకు మనం అనువుగా లేమో ఆయనకు తెలుసు. అన్ని విషయాలలో ఆయన శోధింపబడ్డాడు. ఓహో, ఇదా నరుని శరీరానికి ఉన్న లక్షణం, అందుకు ఆ నరుడు ఇలాగ పాపంలో పడుతుంటాడు, అందుకు ఆ నరుడు తుట్టిల్లిపోతున్నాడు, ఓహో ఈ కారణం చేతన దీనిని జయింపలేకపోతున్నాడని సాధ్యాసాధ్యాలన్నీ ఆయన ఎరిగి వాటన్నిటినీ జయించి శక్తిమంతుడై తిరిగి లేచినాడు. గనక ఆయన మనకు సహాయం చేయ శక్తిమంతుడై ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. మనం ఏమి చింతపడకుండా, అక్కడ ఒక వాక్యం ఉంది, ధైర్యముతో. ఎందుకు ధైర్యము? అది నేను తెచ్చుకోగలను ఆయన దగ్గర నుంచి. నువ్వు భయపడవసరం లేదు. అయ్యో నేను ఇలా చేసానే, ఇలాగ చేశాను, ఎలాగనే దేవుని దగ్గర ముఖం చెల్లుతుంది, అది దుష్టబుద్ధి. నువ్వు చేసావు కాబట్టే శక్తి తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, బాగుపడడానికి ఆయన దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభు అదిగో నా దగ్గర ఈ దుష్టత్వము ఉన్నది, జీవ సంబంధమైన నీతిని నిలుపుకోలేని పాప స్వభావము నన్ను పీడిస్తుంది, ఎన్నిసార్లైనా నేను ఈ గుణాన్నే కనబరుస్తున్నాను,
దయచేసి నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేస్తే అది నీకు వస్తుంది. సరే, ఈ దినం యొక్క వాక్యము మనం గుర్తుపెట్టుకుందాం. ఇది కంఠస్థ పెట్టండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అంటే నిలువదు, నిలుపుకోవాలి. కనికరింపనివాడు ద్వేషించేవాడితో సమానము, ద్వేషించేవాడు నరహంతకునితో సమానము, నరహంతకుడు నిత్య జీవానికి యోగ్యుడు కాడు అని చెప్పబడిన ఈ మాటను మనం మనసులో దాచుకోవాలి. అలాగే ఈ ఆజ్ఞను అనుసరించడానికి కృపనిమ్మని, కష్టపడి సంపాదించిన దానితో బ్రతికే సమర్థత అనుగ్రహించమని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి అలాగూ మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి నీకు స్తోత్రములు. నా ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి నీవు చేసిన ఈ ఉపదేశమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ నామమును అనుసరించుట చేతను, నీ వాక్యమును అనుసరించుట చేతను మేము నిశ్చయముగా నీ రాజ్యమును చేరుకోగలము నాయన. మా హృదయం దీన్ని పట్టుకుని ఉండునట్లును, నిత్యము దీనిని బట్టి నీ యొద్ద వేడుకొని శక్తి సంపాదించుకున్నట్లును నాయన మా ఎడల నీ కృపను విస్తరింపచేసి కాపాడు. వ్యర్థమైన వాటి నుండి, దుష్ట సంబంధమైన ఆలోచన నుండి, ప్రేరణ నుండి మమ్మల్ని తప్పించి కాపాడు. ఈ వాక్యమును అనుసరించుటకు శక్తిమంతులను చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.